మీ డైలీ లైఫ్ లో చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఎవరికి అన్యాయం చేయకుండా డైలీ మీ లైఫ్ ని మీరు లీడ్ చేస్తున్నా కూడా మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక స్ట్రెస్ ఫీల్ అవుతూ ఈ వీడియోలో చిరంజీవి గారి లాగే మీరు ఫీల్ అవుతున్నారా? నేను తెలిసి ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. అలాంటిది నాకే ఎందుకు జరుగుతుంది? అయితే దీనికి రీజన్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనం హ్యాపీగా ఉండాలంటే 4 థింగ్స్ మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ 4 థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఫ్యామిలీ లైఫ్, సెకండ్ వన్ రిలేషన్షిప్స్, థర్డ్ వన్ మనీ మ్యాటర్స్, ఫోర్త్ వన్ సర్వీస్. యాక్చువల్గా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యేది ఏంటి అంటే, ఎక్కడ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో అక్కడ ఇవ్వకుండా మనకు నచ్చినట్టు విధంగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాం. అట్లా లైఫ్ ని లీడ్ చేసేటప్పుడు ఈ 4 థింగ్స్ లో ఇంబ్యాలెన్స్ వచ్చి మనందరం కూడా స్ట్రెస్ ఫీల్ అవుతాం. ఎక్కువగా పీపుల్ కి ఎడిక్ట్ అయిపోయి సర్వీస్ ఓరియంటేషనే ఫస్ట్ ప్రిఫరెన్స్ గా పెట్టుకుంటే మనీ ఎర్నింగ్ ఉండదు. ఏ రోజైతే మనీ ఎర్నింగ్ తగ్గిందో ఫ్యామిలీ లైఫ్, రిలేషన్షిప్స్ అన్ని బ్రేక్ అవుతాయి. కోట్ల సంపాదన ఉన్నా కూడా నలుగురు మనుషులు నీ చుట్టూ లేకుంటే నువ్వేం చేసుకుంటావు? ఒకసారి ఆలోచించండి. దేనికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా ఈ 4 థింగ్స్ ని చెక్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకోండి. మీరు ఎప్పుడూ కూడా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేస్తారు. మీరు మీ మైండ్ సెట్ కి అనుగుణంగా మీ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏంటో మీకు తెలుస్తుంది కాబట్టి ఈ 4 థింగ్స్ ని ప్రాపర్ వేలో ప్లాన్ చేసుకొని స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేస్తారు కదూ. ఈ 4 విషయాలలో మీరు దేనికి ఎక్కువగా వాల్యూ ఇవ్వటం వలన స్ట్రెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీరు ఫేస్ చేస్తున్న ఆ ప్రాబ్లం ని ఎలా బయటికి రావాలో నేను నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ కి అనుగుణంగా వీడియో చేస్తాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.